సార్, పంటి సమస్యల్లో చాలా మందికి పెయిన్ నొప్పితో వచ్చిన పన్ను తీసేయకుండా మిగతా ట్రీట్మెంట్స్ అంటూ ఉంటారు. అందులో ఒకటి రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అసలు ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి సార్? చూడండి, మనకి క్లినిక్లో వచ్చే పేషెంట్స్లో 75% మంది కూడా రూట్ కెనాల్స్ పేషెంట్సే ఉంటారు మ్యాక్సిమం కూడా. రీజన్ బీయింగ్ ఏంటి అంటే, రూట్ కెనాల్ చేసేది బాగా పేషెంట్ పెయిన్లో ఉన్న సిచ్యువేషన్లోనే చేయాల్సి వస్తుంది. సో పేషెంట్స్ పెయిన్ వస్తేనే వస్తారు మ్యాక్సిమం, కనుక రూట్ కెనాల్కే వస్తారన్నమాట. సో రూట్ కెనాల్ అంటే ఏంటి అంటే, ఒక పన్ను లోపల పుచ్చు బాగా ఎక్కువయ్యి, ఆ పన్ను లోపల ఆ పుచ్చు బాగా స్ప్రెడ్ అయ్యి, లోపల పంటికి వేర్లు ఉంటాయి అన్నమాట. ఆ వేర్ల దాకా స్ప్రెడ్ అయితే దానికి రూట్ కెనాల్ చేస్తాం. రూట్ కెనాల్ అంటే అర్థం ఏంటంటే, ఒక పంటిని లోపల వేర్ల నుంచి పై భాగం దాకా మొత్తం క్లీన్ చేయడం. అంటే బ్యాక్టీరియా టిష్యూ ఏదైతే మొత్తం డ్యామేజ్ అయ్యి బ్యాక్టీరియా మొత్తం పాడు చేసేసిందో, బ్యాక్టీరియా మొత్తం కలెక్ట్ అయి ఉందో అక్కడ, అదంతా క్లీన్ చేసి డెంటల్ సిమెంట్స్ ఉంటాయి కదా, వాటితో దాన్ని క్లోజ్ చేస్తాం, దాన్ని ప్యాక్ చేస్తాం బేసికలీ. సో ఈ పద్ధతి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటారు. సో ఇది చేయడం వల్ల పెయిన్ రిలీఫ్ వస్తుంది, మెయిన్ రీజన్ అది. ఓకే, ఇప్పుడు పెయిన్ అంటున్నారు కదా సార్, మరి దీనికి ముందు కొన్ని ఏ జబ్బుకైనా మనకి సిమ్టమ్స్ అంటూ ఉంటాయి, ఏదో మన బాడీ ఒక రెస్పాండెన్స్ అంటూ ఇస్తూ ఉంటుంది. ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్, మనకి రూట్ కెనాల్ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు పెయిన్ ద్వారానే మనకు తెలుస్తుందా? అది సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో అందరికీ ఉన్న ఫస్ట్ అపోహ, అంటే నేను చూసిన దానిలో చెప్పాలనుకో, పెయిన్ వస్తేనే వస్తారు క్లినిక్స్కి. కానీ పెయిన్ ఒక సిమ్టమ్లో ఒక భాగం మాత్రమే. మనకి చాలా సిమ్టమ్స్ ఉంటాయి. లైక్ ఎట్లా అంటే, పన్ను వాసన వచ్చినా, అంటే చెకప్కి ఏ సిచ్యువేషన్ రావాలి చెప్తాను. అదే పన్ను వాసన వచ్చినా, పంటి నుంచి మనకు తెలుస్తుంది, పన్నుకి వాసన వచ్చిన, పంటి నుంచి వాసన వచ్చినా, లేకపోతే పంటిలో పెయిన్ వచ్చినా, లేదా పన్ను రంగు మారినా, పన్ను విరిగినా, లోపల నుంచి పన్ను ఫుడ్ ఇరుక్కోవడం, మనం తింటా ఉంటే పన్ను హోల్ అయింది అనుకోండి పుచ్చు వల్ల, దానిలో ఫుడ్ ఇరుక్కోవడం స్టార్ట్ అవుతుంది. సో మీరు నోటీస్ చేస్తారు పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో, అది పన్నులో ఫుడ్ ఇరుక్కుంటున్నారు. సో ఇలాంటి డిఫరెంట్ సింటమ్స్ ఉన్నాయి కదా, వీటిలో వచ్చినప్పుడు చెక్ చేయించుకోవడానికి రావాలి. ఎందుకు అని అంటే, వచ్చినాక డిసైడ్ చేయొచ్చు సిమెంట్ అయిపోతుందా, రూట్ కెనాల్ చేయాల్సి వస్తుందా అని. సూపర్ఫిషియల్గా ఉంటే సిమెంట్తోనే సరిపోతుంది, జస్ట్ ఒక నార్మల్ సిమెంట్ ఫిల్లింగ్ చేస్తాము సరిపోతుంది. కానీ డీప్గా వెళ్తే మాత్రం రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఎప్పుడు అని అంటే, పల్ప్ అంట, ఓకే, పంటి లోపల పల్ప్ అంటాము. ఆ పల్ప్ రీచ్ అయినప్పుడు రూట్ కెనాల్ చేస్తాము. ఓకే, ఇది సిమ్టమ్స్ అంటే ఇవే: పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, నోరు వాసన రావడం కానీ, లేకపోతే పన్ను విరిగినట్టు తెలియడం కానీ, పంటి రంగు మారుతుంది. మనం మిర్రర్లో చూసుకున్నా తెలుస్తుంది, రంగు మారి నల్లగా అయి కనిపిస్తుంది. తర్వాత మనకి ఇలాంటి రీజన్స్ కూడా ఉండొచ్చు. లైక్ యాక్సిడెంట్ అయింది, సపోజ్ కింద పడ్డారు, ముందుకు పడ్డారు, మూతికి కానీ కింద దవడకు కానీ గాయమైంది అనుకోండి. ఆ టైంలో ఏంటంటే నరాలు ఒత్తుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ పంటి దగ్గర. అలాంటి అప్పుడు కూడా రూట్ కెనాల్స్ చేయాల్సి వస్తుంది. సో ఇలా పడ్డప్పుడు అంటే కూడా ఒక చెకప్ లాగా వచ్చారనుకోండి, డ్యామేజ్ ఏం లేకపోతే ఫైన్, దట్స్ గుడ్. కానీ ఒకవేళ ప్రాబ్లం అయితే దానికి రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. అట్లా సార్, మీరు చెప్పిన సైన్స్ అండ్ సిమ్టమ్స్ నుంచి నాకు ఒక చిన్న డౌట్. ఇరుక్కుపోతుంది అని అన్నారు కదా, చాలా మంది ఏంటంటే స్టిక్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఇరుక్కుపోతే మేము స్టిక్స్తో తీసుకుంటాము, అండ్ మనం ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా మనకి స్టిక్స్ ఇస్తూ ఉంటారు. మరి ఇలా స్టిక్స్ చేసుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అలాంటివి చేయొచ్చా? చేయకూడదండి. బేసికల్లీ ఏమవుతుందంటే, ఫస్ట్ టైం స్టిక్ పెట్టినప్పుడు ఎంత ఉన్న స్పేస్ ఇంత అవుతుంది, ఎంత ఉన్న స్పేస్ నెక్స్ట్ టైం స్టిక్ పెట్టినప్పుడు ఇంత అవుతుంది. సో బేసికల్లీ ఏం చేస్తున్నారంటే, ఉన్న ఆ స్పేస్ని చిన్నదాన్ని పెట్టి పెద్దగా చేస్తుంది. సో నార్మల్లీ మనం ఇంట్లో చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ పుక్లించడం. ఓకే, గట్టిగా పుక్లిస్తే ఫుడ్ పార్టికల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. అలా రాని పక్షంలో, పంటి లోపల ఇరుక్కుంటున్న పక్షంలో ఏంటి అంటే, మనకి ఫ్లాసర్ అని దొరుకుతుంది. ఓకే, ఇప్పుడు వాటర్ ఫ్లాసర్స్ అని బాగా అవైలబుల్ ఉంటున్నాయి మార్కెట్లో, ఒకప్పుడు ఉండేవి కాదు. మీ బెస్ట్ చాయిస్ ఇప్పుడు వాటర్ ఫ్లాసర్. ఏంటంటే, వాటర్నే గట్టిగా కొడుతుంది అన్నమాట, ప్రెషర్తో కొడుతుంది. దానివల్ల ఏమవుతుంది, క్లీన్ అయిపోతుంది, ఫుడ్ పార్టికల్స్ ఉన్నాయి బయటకు వచ్చేస్తాయి. ఇది సేఫ్ అన్నమాట. వాటరే కనుక టిష్యూ డ్యామేజ్ కూడా కాదు. ఓకే, అండ్ ఇప్పుడు రూట్ కెనాల్ చేయాల్సిన కండిషన్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఏ కండిషన్స్లో మనం ఈ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది? చూడండి, ఫస్ట్ థింగ్ వచ్చి పెయిన్ వచ్చారంటే పేషెంట్కి ఆబ్వియస్లీ దానికి లోపల రీజన్ 2 ఉంటాయి. ఒకటి కింద పడడము, లేదంటే పంటికి పుచ్చు ఉండడం. పుచ్చు అనేది లోపల భాగం దాకా స్ప్రెడ్ అయింది అనుకోండి, రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది, సిమెంట్తోనే అవ్వదు. సెకండ్ థింగ్ వచ్చి పన్ను విరిగింది అనుకోండి, లైక్ కింద పడడం వల్లనో లేకపోతే ఏమైనా పుచ్చు వల్లనో పన్ను విరిగింది అనుకోండి, ఆ సిచ్యువేషన్లో కూడా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. తర్వాత వచ్చి ఏంటంటే, మనకి కొంతమందికి ఎల్డర్లీ పేషెంట్స్లో, ఎగ్జాంపుల్ ఒక 55 దాటి 60 దాటిన వాళ్ళకి
పంటికి సెన్సిటివిటీ బాగా ఉంటుంది, పన్ను ర్యాపిడ్గా అరిగిపోవడం వల్ల. అవును. ఇలా అరిగిపోయిన పళ్ళకు కూడా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ నార్మల్లీ పైన వాటికైతే సిమెంట్ వేసి చూస్తాము, డీసెన్సిటైజింగ్ ఏజెంట్స్ ఉంటాయి అన్నమాట, అవి వాడతాము. అవి వాడినప్పుడు కొంతమంది రిలీఫ్ ఉండదు, అలాంటి వాళ్ళకి రూట్ కెనాల్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మనకి నేను ఇందాక చెప్పాను చూడండి, యాక్సిడెంట్ కేసెస్ అని చెప్పాను, అలాంటి సినారియోస్ లో కూడా చేయాల్సి వస్తుంది రూట్ కెనాల్. ఇంకోటి వచ్చి ఏంటంటే మనకి ఇప్పుడు జ్ఞానదంతం ఎగ్జాంపుల్ ఐడియా ఉంది. ఇప్పుడు వెనక పన్ను జ్ఞానదంతం విజ్డమ్ టీత్ ఎక్స్ట్రాక్ట్ చేశాక కొంతమందికి దాని ముందు పన్ను కూడా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వెనక వైపు ఏదైతే వాల్ ఉందో పంటి యొక్క వాల్, అది బయటకు ఎక్స్పోజ్ అయిపోయింది అనుకోండి, అది హీలింగ్ కాకపోతే లేకపోతే ఈ పంటి వల్ల ఫుడ్ ఇరుకోవడం వల్ల బ్యాక్ సైడ్ పుచ్చాయంటే దాన్ని కూడా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఇన్ఫెక్షన్ వల్ల దాన్ని కూడా రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి లైక్ ఫ్లోరోసిస్ ఉంటుంది చూసారు కదా, వాటర్. సో ఫ్లోరోసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పళ్ళు వీక్ గా ఉంటాయి, వాళ్ళకు కూడా సెన్సిటివ్ టిష్యూస్ హెవీగా ఉంటాయి. దాంతోపాటు వాళ్ళు కూడా కలర్ బాగాలేదన్న ఇంటెన్షన్ తోటి వస్తారు. సో అలాంటి వాళ్ళకి కాస్మెటికల్ పర్పస్ వల్ల కూడా రూట్ కెనాల్ చేస్తాం కొంచెం, అంటే రూట్ కెనాల్ చేసి దాని మీద క్యాప్ పెడతాం అన్నమాట. అలా చేయడం వల్ల ఏమవుతుంది, సెన్సిటివిటీ ఉండదు, అట్ సేమ్ టైం క్యాప్ పెట్టడం వల్ల న్యాచురల్ లుకింగ్ వస్తుంది వాళ్ళకి. ఇది ఒక రీజన్ ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే పుచ్చు లోపల దాకా వెళ్తే రూట్ కెనాల్ చేస్తాము, కానీ అదే కాకుండా ఒకే పన్నుకి మల్టిపుల్ సైడ్స్ పుచ్చు ఉంది అనుకో, లోపల దాకా ఉండకపోయినా పై భాగంలో పైన కొంచెం, సైడ్ కొంచెం, బ్యాక్ సైడ్ కొంచెం, అట్లా మల్టిపుల్ కేరీస్ ఉంది అనుకోండి, దానికి కూడా రూట్ కెనాల్ చేస్తాం. ఎందుకంటే అన్ని సైడ్స్ సిమెంట్ తో కవర్ చేయాలంటే అది అవ్వకపోవచ్చు, అవేలాగుంటే చేస్తాము, అవ్వట్లేదన్న పక్షాన రూట్ కెనాలే చేయాల్సి వస్తుంది. ఇవన్నమాట మెయిన్. అయితే ఇవి కండిషన్స్, రూట్ కెనాల్ చేయాల్సి వస్తుంది. ఈ కండిషన్స్ లో కొన్ని చేయకూడని కండిషన్స్ కూడా ఉంటాయి కదా సార్, అవి ఎటువంటి కండిషన్స్ లో మనం చేయకూడదు అసలు రూట్ కెనాల్? ఒకటి ఏంటంటే చూడండి, కొన్ని కేసెస్లో రూట్ కెనాల్ స్టార్ట్ చేశాక కూడా లేక ఫినిష్ చేశాక కూడా పెయిన్ రాదు, పెయిన్ తగ్గదు. పెయిన్ తగ్గదు బేసికలీ అది ఎందుకని అంటే పంటిలో నరాలు ఉంటాయి అన్నమాట, పల్ప్ కింద యాక్సరీ కెనాల్స్ అనేవి ఉంటాయి. యాక్సరీ కెనాల్స్ అంటే చిన్న కెనాల్స్ సైడ్కి ఉండడం, వంటి వేర్లలో సైడ్కి ఉండడం అన్నమాట. అలాంటి కేసెస్లో ఏంటంటే రూట్ కెనాల్ చేసినా కూడా సక్సెస్ కనిపించదు, సెన్సిటివిటీ ఉంటది, పెయిన్ గానీ ఉంటది, కంటిన్యూ అవుతూ ఉంటది. అది రేడియోగ్రాఫికల్ గా అంటే ముందే మనకి ఎక్స్రేస్ తీసుకుంటాం కదా, అలాంటి ఎక్స్రేస్ తీసుకున్నప్పుడు ముందే మనకి ఇలాంటి సినారియోస్ ఉన్నాయని అర్థమైంది అనుకోండి, అక్కడ రూట్ కెనాల్ లోపల సిమెంట్, మేము పెట్టే సిమెంట్ కవర్ అయ్యే ఛాన్సెస్ ఉండవు అన్నమాట. అలాంటి కేసెస్ లో రూట్ కెనాల్ అడ్వైస్ చేయము. ఇంకొకటి ఏంటి అంటే రూట్ కేరీస్ అంటారు. అంటే పంటికి 2 భాగాలు ఉంటాయి, లోపల వేర్లు, పైన పన్ను భాగం, మనం బయట కనిపిస్తున్న భాగం ఉంది కదా, ఆ భాగం క్రౌన్ అంటాం బేసిక్గా. సో క్రౌన్ పోర్షన్ లో డ్యామేజ్ ఉంటే, పుచ్చు ఉంటే రూట్ కెనాల్ చేస్తాం. కానీ వేరు మీద, పంటి కింద వేరు మీద ఇన్ఫెక్షన్ ఉండి పుచ్చు ఉంది అనుకోండి, దానికి రూట్ కెనాల్ చేయము. అక్కడ అయిన పుచ్చు వల్ల మనకి ఏంటంటే డ్యామేజ్ అనేది చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యి రూట్ కెనాల్ చేసాక కూడా పన్ను విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే మనం చేసే ప్యాకేజ్ ఏదైతే మన పుచ్చు లోపల ప్యాక్ చేస్తున్నాము సిమెంట్, అదంతా పై భాగంలో అయితే నీట్ గా చేయగలుగుతాము, కానీ వేరు సర్ఫేస్ మీద చేయాలి అంటే అది పాసిబుల్ కాదు, ఎందుకంటే వేరు బోన్ లోపల ఉంటుంది. సో బోన్ ని డ్యామేజ్ చేసుకుంటే చేయలేము కనుక, సో సివియర్ రూట్ కెరీస్ కేసెస్ లో కూడా రూట్ కెనాల్ చేయలేము. ఇంకొకటి పన్ను విరిగిపోవడం, అట్లీస్ట్ 1/2 to 3/4 స్ట్రక్చర్ అన్న పైన ఉండాలన్నమాట, క్రౌన్ స్ట్రక్చర్ ఉండాలి, అంటే పై భాగం ఏది పన్ను ఉందో అది భాగం ఉండాలి, అప్పుడు రూట్ కెనాల్ చేయగలుగుతాం. కానీ దానికి సగం కంటే ఎక్కువ వెళ్ళిపోయింది అనుకోండి, సపోర్ట్ లేదనుకోండి, దాన్ని రూట్ కెనాల్ చేసినా కూడా అది సక్సెస్ అవ్వదు. సో ఈ సినారియోస్ లో రూట్ కెనాల్స్ చేయమన్నమాట. చెయ్యాలి, రూట్ కెనాల్ చెయ్యాలి చేయకూడదు అని ఎక్స్రే బట్టి చెప్పచ్చా సార్? టు సమ్ ఎక్స్టెంట్ తెలిసిపోతుంది. చూడండి ఎలా ఉంటుందంటే ఇప్పుడు మాక్సిమం తీసే ఎక్స్రేస్ అన్ని కూడా 2 dimensional ఉంటాయి, 2D ఇమేజెస్. సో దాన్ని బట్టి జడ్జ్మెంట్ తీసుకొని చెప్తాం. ఇప్పుడు కొత్తవి వచ్చాయి CBCT అవి అంటాం, కానీ అవైనా కానీ అంత డిఫరెన్స్ ఏం కనిపించదు, ఆల్మోస్ట్ సేమ్ గా మాకు వీవింగ్ ఉంటుంది, సజెషన్స్ ఉంటుంది. సో ఎక్స్రేస్ బట్టి టు సమ్ ఎక్స్టెంట్ చాలా కేసెస్ చెప్పేయచ్చు ఇది అవుతుందా అవ్వదా అని. రేర్ కేసెస్ లో మాత్రం బౌండరీ కేసెస్ ఉంటాయి, అంటే ఇది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చిన సినారియోస్ ఉంటాయి. అలాంటప్పుడు పేషెంట్ ముందే చెప్తాం, చూడండి ఇది ఈ పన్నుని సేవ్ చేయడానికి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నాము, ఇది కుదిరితే ఫైన్ అండి, కుదరకపోతే మాత్రం దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఇంప్లాంట్ ఏమైనా ప్లాన్ చేయడం అలాంటి ఆప్షన్స్ ఉంటాయని చెప్తాం. వాళ్ళకి ఓకే అంటే మేము వీళ్ళు గో ఫార్వర్డ్, లేదు అని అంటే ఆల్టర్నేటివ్స్ చూస్తాం.
ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంకా ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయా, లేకపోతే మెయింటెనెన్స్ ఇంకేమన్నా చెప్తారా మీరు? మెయింటెనెన్స్ అంటే చిన్న విషయం అండి, ఏం లేదు, మన పళ్ళు ఎలా మెయింటైన్ చేస్తామో నార్మల్ పళ్ళను అలానే మెయింటైన్ చేయాలి. అంటే బ్రష్ చేసుకోవడం, ఉక్లించడం, తర్వాత ఆ పళ్ళ మధ్యలో ఏమైనా ఇరుక్కుంటున్నాయని కంప్లైంట్స్ ఉంటే డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. ఓకే, ఎందుకనంటే రూట్ కెనాల్స్ చేసే కొన్నిసార్లు సైడ్ భాగంలో డ్యామేజ్ బాగా అయింది అనుకోండి, సిమెంట్తో బిల్డప్ చేస్తారు డాక్టర్, ఎవరైతే కన్సల్ట్ డాక్టర్ ఉన్నారో సిమెంట్తో బిల్డప్ చేస్తారు. కానీ సిమెంట్ బిల్డప్ చేసాక కూడా ఆ పంటికి పక్క పంటికి మధ్యలో స్పేస్ ఎక్కువ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి మీరు గమనించినప్పుడు డాక్టర్కి చెప్తే వాళ్ళు దాన్ని సెట్ చేస్తారు. సో ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే దాన్ని సెట్ చేస్తారు, ప్రాబ్లం ఏమి ఉండదు. అది కాకుండా పేషెంట్ చేయాల్సిందంటే పళ్ళు సంవత్సరం కోసం క్లీన్ చేయించుకోవాలి, ఇంట్లో మెయింటైన్ చేయడం, బ్రష్ చేయడం, ఇవి మెయింటెనెన్స్ కింద వస్తాయి. ప్రొసీజర్స్ అంటే ఆల్మోస్ట్ 70% ఎవరైనా సరే అడ్వైస్ చేసేది ఏంటంటే రూట్ కెనాల్ అయ్యాక క్యాప్ పెడతాం. 70-90% కేసెస్లో రూట్ కెనాల్ చేశాక క్యాప్స్ ఖచ్చితంగా పెడతాం. రీజన్ బీయింగ్ ఏంటి అంటే రూట్ కెనాల్ చేయడం వల్ల ఆల్రెడీ పన్ను పుచ్చు అవ్వడం వల్లనే పన్ను వీక్గా ఉంటుంది. దాని మీద మళ్ళీ ప్రొసీజర్ రూట్ కెనాల్ చేసాం కనుక ఈ పెట్టిన సిమెంట్స్ మెల్లగా అరిగిపోయి ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా మళ్ళీ పుచ్చు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇవి కాకుండా ఏంటంటే పన్ను కూడా వీక్గా ఉంటుంది, అంటే గట్టి పదార్థాలు కొరకలేని సిచ్యువేషన్ ఉండొచ్చు అన్నమాట. సో అలాంటివి ఓవర్కమ్ అవ్వడానికి క్యాప్స్ అనేవి పెడతాం. కాకపోతే దీనిలో ఇప్పుడు రకాలు వచ్చేసాయి అండి. ఇప్పుడు నార్మల్లీ ప్రాస్థెటికల్గా అయితే పైనుంచి ఇలా కట్ చేసి పన్నుని పైన క్యాప్ పెడతాము. ఓకే, ఇప్పుడు ఏంటంటే కొత్తగా ఎండోక్రౌన్స్ అని వచ్చాయి. ఎండోక్రౌన్స్ అంటే పైన కట్ చేసే అవసరం ఉండదు, లోపల భాగంలోనే హోల్ చేసి దాని లోపల నుంచి ఫిక్స్ చేస్తారు, అచ్చు తీసుకొని పైన దాంతో పాటు ఫిక్స్ చేస్తారు అనమాట. సో ఎండోక్రౌన్స్ అని వచ్చాయి. నార్మల్ బయట అంతకుముందు ట్రెడిషనల్ పడే క్యాప్స్ ఉన్నాయి. ఇవి కాకుండా కొన్ని సినారియోస్లో అసలు క్యాపే పెట్టాము, జస్ట్ సిమెంటే, మంచి స్ట్రాంగ్ సిమెంట్, అంటే తినేటప్పుడు అరగని సిమెంట్స్ ఉంటాయి, జిఐసిస్ అని. సో అలాంటి సిమెంట్స్ కలిపి పెట్టేస్తాము. వీటి వల్ల ఏంటంటే తినడానికి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది.